Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్ళింది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై ఘన విజయం సాధించింది. సెంచరీతో గుజరాత్ కెప్టెన్ గిల్ గర్జించాడు. ఆర్ఆర్ బౌలర్లను ఊచకోత కోశారు గిల్, సాయి సుదర్శన్. ఇక 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే జీటీ అందుకుంది. ఇక ఆర్ఆర్ పై విజయంతో ఫైనల్స్ లోకి దూసుకువెళ్ళింది గుజరాత్. ఫైనల్స్ లో ఆదివారం ఆర్సీబీతో కీలక పోరులో తలపడనుంది జీటీ. రసవత్తరంగా ఫైనల్ మ్యాచ్ కొనసాగే అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకట్, గర్జించిన గిల్ అంటే సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఫైనల్లోకి తీసుకొని వెళ్ళాడు అనేటువంటి మాట. తాను ఆడినటువంటి ఇన్నింగ్స్ కి సంబంధించి జీటీ అభిమానులు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఫైనల్లో కూడా ఇదే విధంగా ఆడి ఐపీఎల్ కప్ను సొంతం చేసుకోవాలి జీటీ అని కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. నిన్నటి మ్యాచ్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం అప్డేట్స్ ఏంటది? మురళి, నిన్నటి మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం అటు గుజరాత్ కెప్టెన్ గానీ, సాయి సుదర్శన్ గానీ, అలాగే తర్వాత కొంత వచ్చిన జాస్ బట్లర్ గానీ, రాహుల్ తెవాతే గానీ, వాషింగ్టన్ సుందర్ గానీ, వీళ్ళందరూ కూడా ఆ టార్గెట్ ని ఛేదించడానికి ఎక్కువగా కష్టపడ్డారు. అంటే కొంత దూకుడుగా ప్రయత్నం చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు నిన్నటి మ్యాచ్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు ఏంటి అని అంటే, కొంత గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండడం, రాజస్థాన్ బ్యాటింగ్ చేసేటువంటి సమయంలో బ్యాటింగ్ కొంత వ్యతిరేకంగా ఉండటం, అంటే బాల్ కొంత స్లోగా రావడం, ఇదంతా కూడా కొంత డిఫరెంట్ గా అనిపించింది. అలాగే ఆ తర్వాత రాజస్థాన్ ఫీల్డింగ్ కూడా గుజరాత్ కలిసి వచ్చింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ క్యాచ్ వదిలేయడం, అలాగే ఫీల్డింగ్ లో చేసినటువంటి తప్పిదాలు గానీ, ఇవన్నీ కూడా కొంత రాజస్థాన్ పంపముంచాయని చెప్పుకోవాలి. ఏదైనా ఉన్నప్పటికీ కూడా గుజరాత్ నిన్న ఫైనల్ కి వెళ్ళడానికి సరిపడా అంటే దానికి సంబంధించినటువంటి ఏ అర్హత కావాలో ఆ అర్హతలతోనే వాళ్ళు స్పష్టంగా ఆడారు అనేదైతే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్ జరుగుతున్న కొద్దీ కొంత అంటే ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఆడినటువంటి ఇన్నింగ్స్ కూడా కొంత అద్భుతంగానే ఉంది. ముఖ్యంగా ఒత్తిడికి లోనవ్వకుండా, టార్గెట్ తక్కువే కాబట్టి ఎక్కడ కూడా కంగారు పడకుండా ఆడటం అది మంచి రిజల్ట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. రాజస్థాన్ బౌలర్లకి సంబంధించి చూసుకుంటే మాత్రం కొంత జోఫ్రా ఆర్చర్ ముందు నుంచి కూడా ఎక్కువగా పరుగులు ఇవ్వడం అనేది వాళ్ళకి ప్రధానంగా మైనస్ అయింది. అతను కనుక 1-2 వికెట్లు తీసుంటే, టాప్ ఆర్డర్ వికెట్లు తీసుంటే ఖచ్చితంగా గుజరాత్ ఒత్తిడికి గురయ్యేది. గుజరాత్ బ్యాటింగ్ శైలికి సంబంధించి బౌలర్ల మీద ప్రెషర్ పెట్టారు, అంతా బానే ఉంది. ఫైనల్లో కూడా ఇదే ఆట తీరు ప్రదర్శిస్తుందా అని అంటే ఏం చెప్తారు మీరు? ఫైనల్లో కూడా అంటే అక్కడ మనం చెప్పలేం ఏ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది. మన క్వాలిఫైర్ 1 లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి నిన్న గెలిచారు. అలాగే రేపు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి కూడా కొంత అంచనాలు భారీగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా అక్కడ ఏదైతే భువనేశ్వర్ కుమార్ గానీ, హేజల్వుడ్ గానీ ఇలాంటి వాళ్ళ బౌలింగ్ ని ఎలా ఎదుర్కొంటారు, రసిక్దర్ సలాం గానీ ఇలా కొంతమంది కీలక బౌలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ బౌలింగ్ ని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది చూడాలి. అలాగే కొంత అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే వస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కూడా చూస్తే, ఇప్పుడు గిల్ T20 కెప్టెన్ కావడానికి కొంత రూట్ మ్యాప్ క్లియర్ అవుతుంది, రోడ్ మ్యాప్ రెడీ అయింది అనేటువంటి మాటలు కూడా కొన్ని వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. కొంతమంది చాలా ధీమాగా గుజరాత్ గెలుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరగబోతుందనే చూడాలి. ఓవరాల్ గా ఆల్రౌండ్ ప్రదర్శన చేసిందనే చెప్పొచ్చు అంటారా గుజరాత్? ఖచ్చితంగా ఆల్రౌండ్ ప్రదర్శన చేసిందనే చెప్పాలి. వైభవ్ సూర్యవంశీని వాళ్ళు కట్టడి చేయడం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. అతను 96 పరుగులు 95 పరుగులు చేసినా అతను దూకుడుగా ఎక్కడ కూడా పరుగులు చేయలేదు. ఆ దూకుడుగా అతను పరుగులు చేసి ఉంటే, ఆ 30 బాల్ల ఫార్ములా 30 బాల్ 25 బాల్ ఫార్ములాలో అతను ఆడి ఉంటే అది గుజరాత్ చాలా మైనస్ అయింది. అది ఎందుకు అంటే అతను ఆ దూకుడుగా ఆడేవాడు, తర్వాత వచ్చినటువంటి వాళ్లకు బాల్స్ మిగిలేవి, వాళ్ళు ఇంకా ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అతన్ని కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళు అతను సెంచరీ చేయకపోయినా సరే అతను స్లోగా ఆడటం అనేది, ఆ 15-20 బాల్ ఎక్కువ ఆడటం అనేది గుజరాత్ కు కలిసి వచ్చినటువంటి అంశంగా మనం చూడొచ్చు. అంటే ఇదే టీం ని ఫైనల్ కి వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మార్పులు చేర్పులతో జీటీ వెళ్తుందా? ఇదే టీం తో ఫైనల్ కి వెళ్లేటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే టీం ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే బౌలింగ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు ఇప్పుడు ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు అనేది అనుకుంటున్నాం. మరి ఏం జరగబోతుందో చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక గుజరాత్ టైటన్స్ తన అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్లోకి దూసుకువెళ్ళింది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై ఘన విజయం సాధించింది. సెంచరీతో గుజరాత్ కెప్టెన్ గిల్ 104 పరుగులతో గర్జించాడని చెప్పాలి.
ఆర్ఆర్ బౌలర్లను ఊచకోత కోశారు గిల్, అలాగే సాయి సుదర్శన్ 58 పరుగులతో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే అందుకుంది జీటీ. ఇక ఆర్ఆర్ పై విజయంతో ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది గుజరాత్. ఫైనల్స్ లో ఆదివారం ఆర్సీబీతో కీలక మ్యాచ్ లో తలపడనుంది జీటీ.